హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. చనిపోయాక జీవుడు ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానిక, లేక నరకానిక, లేక మరో జన్మ ఎత్తడానిక, మరో జన్మ లేకుండా ముక్తిని పొందడానిక? మరి ఎక్కడికి వెళ్తాడు? లేదా ఇక్కడే ఆత్మై తిరుగుతాడా? ఏంటి చిక్కు ప్రశ్న? అసలు జీవుడు చనిపోయాక ఏమవుతాడు? ఒకరోజు ఒక ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పార్థివ శరీరాన్ని జనమంతా మోసుకుంటూ వీధి గుండా వెళ్తున్నారు. అదే సమయాన ఆ ఊరికి కొత్తగా ప్రవేశించినటువంటి ఒక సన్యాసి అదంతా చూసి ఒక పక్కకు తప్పుకొని ఒక ఇంటి గుమ్మం ముందు నిల్చున్నాడు. జనం అందరూ ఆ పార్థివ శరీరాన్ని మోసుకుంటూ గోవిందా గోవిందా అని ముందుకు సాగిపోయారు. కాసేపటికి ఏ ఇంటి గుమ్మం ముందైతే సన్యాసి ఉన్నాడో ఆ ఇల్లు ఒక వేశ్యకు సంబంధించినది. ఆ ఇంట్లో ఉన్న వేశ్య బయటకు వచ్చి ఇదంతా చూసి తన కూతుర్ని పిలిచి చనిపోయినవాడు స్వర్గానికి వెళ్తున్నాడో లేక నరకానికి వెళ్తున్నాడో కనుగొని రమ్మని పంపించింది. ఆ మాటలు విని సన్యాసి ఆశ్చర్యపోయాడు. ఎన్నెన్నో శాస్త్రాల్ని, వేదాంగాల్ని, ఉపనిషత్తుల్ని చదివిన మాకే అంతుచిక్కని ప్రశ్న. చనిపోయిన వ్యక్తి ఏ లోకానికి వెళ్తాడనే విషయం. అలాంటిది వేశ్యకు పుట్టిన ఒక అమ్మాయి కనుక్కొని రావడం ఏంటి అని వింతగా ఉండిపోయాడు. కాసేపటికి అమ్మాయి తిరిగి వచ్చి, అమ్మా, చనిపోయిన వ్యక్తి నేరుగా స్వర్గానికి చేరుకుంటున్నాడు అని చెప్పింది. అది విని సన్యాసికి స్పృహ లేకుండా పోయింది. ఇంతలో మరొక పార్థివ శరీరాన్ని తీసుకుని మరికొంతమంది అటుగా వచ్చారు. అది చూసి మరలా తన కూతుర్ని పిలిచి, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కొనిరా అని తన కూతుర్ని పంపించింది. అప్పుడు అమ్మాయి అతని గురించి కూడా తెలుసుకొని వచ్చి తల్లితో ఇలా చెప్పింది, అమ్మాయి ఇతనైతే నేరుగా నరకానికి చేరుకుంటున్నాడు అని. ఈ విషయాలన్నీ విన్న సన్యాసికి మతి చెలించి ఎలాగైనా ఆవిడ్ని కలిసి మరణించిన వ్యక్తి ఎక్కడికి చేరుకుంటున్నాడో అన్న విషయాన్ని ఎలాగైనా కనుగొందామని ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ, ఏమీ అనుకోకపోతే ఎన్నో శాస్త్రాలను చదివి సంసారాన్ని పరిత్యజించి సన్యాసి దీక్షను పాటిస్తున్న నాకే అంతు చిక్కని ప్రశ్న, జీవుడు మరణించిన తర్వాత ఎక్కడికి చేరుకుంటాడనేది. కానీ నీవు ఒక సామాన్య స్త్రీవి, ఎలా చెప్పగలుగుతున్నావు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో అనే విషయాన్ని? దయచేసి నాకు విన్నవించగలరు అని అతను అడిగాడు. ఆ మాటలకు ఆ వేశ్య ఇలా బదులు చెప్పింది, అయ్యా, మీరు సర్వజ్ఞులు, మీకు చెప్పేంత గొప్పదానని కాదు. వచ్చే పోయేవారిని ఆనందింపజేస్తూ జీవితాన్ని గడుపుకుంటున్న ఒక వేశ్య స్త్రీని నేను. లేదమ్మా, శాస్త్రజ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళమై ఉండొచ్చు, కానీ మాకంటే ఎక్కువ లోకజ్ఞానం మీకే ఉండి ఉండొచ్చు, చేసి విన్నవించు అని ప్రాధేయపడ్డాడు. దానికి వేశ్య స్త్రీ తన కూతుర్ని పిలిచి వివరించమంది. అప్పుడు ఆ పాప ఇలా అన్నది, నేను మొదట వ్యక్తి చనిపోయిన ఇంటికి చేరుకున్నప్పుడు అక్కడ చాలామంది కూర్చొని అతని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఇతరులకు సహాయపడేవాడు, ఎంతో మంచివాడు, ఇతరులకు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటాడు అని ఇలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఇతను చేసిన పుణ్యం, మంచి పనులు ఖచ్చితంగా ఇతనికి స్వర్గానికి తీసుకెళ్తాయని అర్థం. ఇక రెండో వ్యక్తి చనిపోయిన ఇంటికి వెళ్ళాను. అక్కడ తన గురించి చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు, ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాడు, చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అని, ఇటువంటి వ్యక్తి నరకానికి ఖచ్చితంగా వెళ్తాడని చెప్పింది. ఆ మాటలు విన్నాక సన్యాసికి అర్థమైంది, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు మనం సహాయం చేస్తూ అలాగే ఏ చిన్నపాటి ఆపద వచ్చినా ముందుండి వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావిస్తే మనకి మంచి జరుగుతుంది. అలా కాకుండా ఇతరులను బాధిస్తూ వాళ్ళకి హింసను గురి చేస్తూ వాళ్లకు ఉన్న అవకాశాలను పోగొడుతూ వాళ్ళని బాధిస్తే అది నరకానికి కారణమవుతుంది అని. ఆ విషయాన్ని గ్రహించి ఆవిడకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఉన్నంతలో మనం ఇతరులకు సహాయపడదాం. మనం చేసిన సహాయం ఏదో విధంగా మంచి రూపంలో మనల్ని చేరుకుంటుంది. ఇతరులకు ఆపద తలపెడితే అదే ఆపద మనల్ని చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అంటారు, బహుజన హితాయ బహుజన సుఖాయ అని. థ్యాంక్ యూ వెరీ మచ్.